హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకైతే ఇది వైల్డ్ స్టోమ్ కాదు, ఇది అసలు బిగ్ బాస్ టీం వాళ్ళు చేసిన అత్యంత పెద్ద తప్పని నాకు అనిపించింది. ఎందుకన్నానంటే ఈరోజు లైవ్ చూశాను, దాని తర్వాత ఎపిసోడ్ చూశాను. చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చిందనమాట. ఎంత పెంట పెంట చేశారంటే మొత్తం. సో వైల్డ్ కార్డ్స్ అని చెప్పేసి ఆల్రెడీ అంటే వేరే వేరే లాంగ్వేజెస్ నుండి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన వాళ్ళు బాగున్నారంటే అలా కాదు, ప్రతి చిన్న దానికి పెద్ద దానికి మొత్తం అందరూ గట్టి గట్టిగా గొడవ పడుతున్నారు. సో మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో కొత్తగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మనం తప్పకుండా మాట్లాడుకుందాం. సో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు 3 పాయింట్లు మాట్లాడాలనిపించింది. సో ఒకటి వచ్చేసరికి ఫైర్ స్టోమ్ అన్నారు కదా. సో ఫైర్ స్టోమ్ లో వచ్చిన 6 వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడదాం. తర్వాత ఇవాళ జరిగిన మనకు ప్రోమోలో చూసాం కదా, ప్రోమోలో జరిగిన పవన్ కళ్యాణ్ మరియు మాధురి మధ్య ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవలో ఎవరిది తప్పు, మధ్యలో దివ్య ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇంకా పెద్దదైందా, లేకపోతే అసలు ఆ గొడవకు కారణం ఏంటనే విషయాల గురించి మాట్లాడుకుందాం. దానితో పాటు నాకు ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత రమ్య ఈ వీక్ నామినేషన్ లో ఉంటే ఖచ్చితంగా తనే ఎలిమినేట్ అయిపోయేది. చాలా తను కొంచెం నోరు జారుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే తను వాడే పదాలు కానీ మాట్లాడే విధానం కానీ అలాగ అనిపించింది అనమాట. దాని తర్వాత ఈ ఎపిసోడ్ ఫైనల్ గా పాయింట్ మాట్లాడుకోవాలనుకుంటే, ఇన్ని రోజులు తనుజ నామినేషన్ లో లేదని మనం చాలా బాధపడ్డారు కదా. అంటే తనుజ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు కదా. సో ఈ వైల్డ్ కార్డ్స్ అయితే తనుజకు మంచి బూస్ట్ ఇచ్చి పీక్స్ లో నిలబెడుతున్నట్టు అనిపించింది. ఇంకా ఫిక్స్ చేస్తున్నారు తనుజ అనే విన్నర్ క్యాండిడేట్ అనేటట్టుగా ఫిక్స్ చేస్తున్నారు. ఎందుకనంటే నామినేషన్ లో తన మీద జరిగిన టార్గెట్ ఇంకా ఎవరి మీద జరగలేదన్నమాట. సో ఎలా జరిగింది, ఎవరెవరు తనని టార్గెట్ చేశారనే దాని గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. నేను సండే ఎపిసోడ్ అయితే చేయలేదు నేను, ఎందుకంటే సండే ఫండే అంటారు కదా, కొంచెం నాకేం పెద్దగా అనిపించలేదు సండే ఎపిసోడ్. దానికి తోడు శ్రీజ ఎలిమినేషన్ అవ్వడం, ఇది చాలా అన్ఫేర్ అవ్వడం, అన్ఫేర్ ఆ జరిగిన టాస్క్లలో ప్రతి టాస్క్ లో ఫైనల్ కి వచ్చింది తను. మరి తనని ఎలాగ ఎలిమినేట్ చేశారు? దానితో పాటు ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ టీం వాళ్ళు తన ఏవి కూడా వేయలేదు అనమాట. సో ఇక్కడ చాలా చాలా అంటే చాలా అన్ఫేర్ జరిగింది. సో ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మాస్క్ మ్యాన్ హరీస్ శ్రీజాగిన ఉండుంటే హౌస్ మేట్స్ తరఫున వైల్డ్ కార్డు వాళ్లకు పేట్ రేగిపోయేది అనిపించింది. సో అలా ఎందుకన్నానంటే సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం క్లారిటీగా. సో ఇక్కడ మనం ఎపిసోడ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ లో నిన్న నాగార్జున సార్ ఉన్నారు కదా. సో నాగార్జున సారు అంతటితో అయిపోయింది. ఆయన అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి అన్నారు కదా, సార్ నాకు బ్లాక్ స్టార్ ఉండింది సార్, గోల్డెన్ స్టార్ అన్నప్పుడు సో మన కెప్టెన్ ఉన్నారు కదా కెప్టెన్ కళ్యాణ్ ఏంటంటే కెప్టెన్ కళ్యాణ్ గోల్డెన్ స్టార్ తీసుకొచ్చి సుమన్ గారికి అయితే పెట్టారు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎంత మోటివేషనల్ అనౌన్స్మెంట్ అంటే ఏదో గట్టిగా ఇస్తున్నారు బిగ్ బాస్ అయితే. ఈ సీజన్ లో ఎంతో కొంచెం తేడాగా ఉండింది. ఇలాగే కంటిన్యూ అయితే ఈ సీజన్ అయితే గట్టిగా డమాల్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఎందుకన్నానంటే ఈ మాట, సో ఇది పాన్ ఇండియా అయిపోయింది. ఇప్పుడు కన్నడ నుండి తీసుకొచ్చారు, తమిళనాడు నుండి తీసుకొచ్చారు, హిందీ నుండి తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి అందరు క్యాండిడేట్లను తీసుకొచ్చారు. ఫైర్ స్టోమ్ అనేసి ఎవరెవరినో తీసుకొచ్చారు, అన్ఫేర్ ఎలిమినేషన్ చేస్తున్నారు. అసలుకు ప్రేక్షకులు వేసే ఓట్లకు అసలుకు ప్రిఫరెన్స్ ఉందా లేదా అన్న విధంగా చేస్తున్నారు అనమాట. అసలుకు బిగ్ బాస్ చూడాలా లేదా అనే పాయింట్ లో తీసుకొస్తున్నారు. దాంతో పాటు కాంట్రవర్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడం, ఇదంతా అసలు ఆ బిగ్ బాస్ టీం వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు అనమాట. సో చూద్దాం, పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. తర్వాత ఇక్కడ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత బర్నీ గారికి ఇప్పుడున్న బంధాలే సరిపోన్నట్టుగా ఇంకా కొత్త బంధాలు యాడ్ అవుతా ఉన్నాయి, తొక్కుతా ఉన్నారు అనమాట. పాతాలానికి అధపాతాలానికి తొక్కేస్తున్నారు బర్నీ గారిని అయితే. సో చూడాలా మనం. సో బర్నీ గారు కోలుకుంటారా, లేకపోతే నాకేమనిపించింది అంటే బర్నీ గారిని ఎలిమినేట్ చేసి పడేస్తే అసలు దరిద్రమే వదిలిపోతుంది, ఈ బంధాలు బంధుత్వాలు ఇవన్నీ ఉండవు అనిపించింది అనమాట. సో బర్నీని ఎలిమినేట్ చేస్తే అప్పుడు చూసుకోవాలి మనం, సో గేమ్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేసి. సో ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, ఏదో కొత్త ప్లాన్ వేసాడు అనమాట, యుద్ధాన్ని మళ్ళీ మొదలు పెడదామని. ఏంటి బిగ్ బాస్ ఏమేమి అనౌన్స్మెంట్ చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఎవరిని చేస్తున్నారు? ఈ తెలుగు బిగ్ బాస్ కాస్త పాన్ ఇండియా అయిపోయింది, హిందీ వాళ్ళు వచ్చారు. ఆల్రెడీ ఫ్లోరా గారిని భరించలేమనుకుంటే ఆ గౌరవం తీసుకొచ్చారు. ఆ అబ్బాయికి అసలు తెలుగే రాదు,
కనీసం ఫ్లోరా గారు కొంచెమన్నా ట్రై చేశారు, అసలు ఆ అబ్బాయికి తెలుగే రాదు. తర్వాత ఆయేష అని ఆవిడ తమిళ బిగ్ బాస్ లో 65 days ఉండొచ్చారు. ఆవిడ తమిళ బిగ్ బాస్ లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు, ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మా దివ్యల మాధురి గారు ఎవరైతే ఉన్నారో, మనకు ఈ రీసెంట్ గా పొలిటికల్ గా కాంట్రవర్సీ అయిన మన దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు కదా, ఆయనకు సంబంధించిన మన దివ్యల మాధురి గారిని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో పెట్టారు. అసలు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వీళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టారు. తర్వాత రీసెంట్ గా రమ్య చిట్టి పిక్కిల్ ఇష్యూ అయితే ఎంత పెద్దదైందో చూసాం కదా. సో ఆ ఇష్యూలో హైలైట్ అయిన రమ్య చిట్టి పిక్కిల్ కి సంబంధించిన రమ్యను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, బిగ్ బాస్ హౌస్ లో పెట్టారు. సో మనం బయట ఏదైతే చూసామో యాజ్ డిస్క్ లోపల కూడా అలాగే ఉన్నారు ఆవిడ. సందర్భాన్ని బట్టి చూద్దాం, ఆవిడ వాడిన మాటల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో తర్వాత చూసుకున్నట్టయితే బర్నీ గారిని అంటే లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఎపిసోడ్ లో కూడా కొంతవరకు వేశారు, మొత్తమే లేదు. కానీ ఫస్ట్ నిఖిల్ మాట్లాడాడు, నిఖిల్ నాయర్ ఉన్నాడు కదా, నిఖిల్ నాయర్ మాట్లాడాడు. తర్వాత రమ్య వచ్చారు, తర్వాత ఆయిష వచ్చి మాట్లాడారు అనమాట. అక్కడ ఏంటంటే రమ్య ఒక క్వశ్చన్ అడుగుతుంది, మేము శ్రీజాను సొమ్మును ఉన్నప్పుడు ఒకరిని బెలూన్ కట్ చేసి ఎలిమినేట్ చేశాం కదా, అదే ప్లేస్ లో దివ్య కానీ లేకపోతే తనుజ ఉంటే మీరు ఏం చేస్తారని అడిగారు అనమాట. సో ఇక్కడ నాకేమనిపించిందంటే బర్నీ గాని ఇరకాటంలో పెట్టడానికి ట్రై చేశారు. దాంతో పాటు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో రమ్య ఆయుష, వీళ్ళిద్దరు బర్నీతో బంధం కలుపుకోవడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. బర్నీ గారికి ఇంత హైప్ ఎందుకు ఇస్తున్నారు అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఆయన బాటమ్ కు పడిపోయాడు. సో ఇవాళ రేపు ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ అయ్యి ఆ స్టేజ్కి వచ్చేసాడు అనమాట బర్నీ. సో చూద్దాం, ఇప్పటికే ఉన్న బంధాలతో ఆయన భారంగా కలుస్తుంటే కొత్త బంధాలతోటి అల్లుముకుంటే మాత్రం ఆయన గేమ్ ఇంకా సంకనాగిపోయినట్టు అనిపించింది. సో చూద్దాం. తర్వాత చూసుకున్నట్టయితే యా వీళ్ళు దివ్యాను కాదు తనుజని సేవ చేస్తారనేసి ఆయేష అంటుంది అనమాట. సో ఇలాగైతే జరుగుతుంది. సో రమ్య ఏముంటుందంటే, రమ్య కొంచెం దివ్యాను దూరం పెట్టండి, మీరు ముందు నుంచి కంటిన్యూ అవుతున్న బంధము ఎందుకు డివైడ్ అయిపోయింది, ఇప్పుడు మధ్యలో వేరే వస్తే నేను గిన్న తన ప్లేస్ లో ఉంటే నేను ఖచ్చితంగా గట్టిగా అడిగేస్తాను అది ఇది రమ్య అని. ఇది లైవ్ లో ఉండింది, ఇది ఎపిసోడ్ లో వేయలేదు అనమాట. బట్ కొంచెం ఇక్కడ ఏంటంటే ఈ ఎపిసోడ్ తనుజకు అగైనిస్ట్ గా క్రియేట్ చేసినట్టు అనిపించింది. మొత్తం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం మనం. సో తర్వాత అయితే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే అవుట్ హౌస్ ను క్లోజ్ చేశారు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని బోర్డు పెట్టారనమాట, క్లోజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అవుట్ హౌస్ లో ఉన్న అంటే అక్కడ ఉన్న అవుట్ హౌస్ లో ఉన్న వారి సామాన్లందరినీ సర్దుకోమంటాడు. ఇక్కడ ఏంటంటే సంజన గారికి దివ్యల మాధురి గారు అయితే హెల్ప్ చేశారు. సో ఫ్లోరా గారు వెళ్ళిపోయారు కదా, కొంచెం పని మనిషి తక్కువయ్యారు. సో దివ్య మన సంజన గారికి అయితే దివ్యల మాధురి గారు అయితే హెల్ప్ చేశారు. అంటే అలాగని నేను ఆవిడ అలాగ అనట్లేదు, బట్ ఆవిడ కూడా కొంచెం ఏమంటారు, కొంచెం ఆత్మాభిమానం ఉన్న మనిషిలా కనపడుతుంది. మనం నిన్న ఎపిసోడ్ చూసుకున్నా కానీ ఇవాళ ఎపిసోడ్ చూసుకున్నా కానీ అందరికి ఇది అర్థమైపోతుంది అనమాట మాధురి గారి గురించి. సో జస్ట్ అక్కడైతే సంజన గారికి అయితే హెల్ప్ చేశారు, గుడ్ అనిపించింది, టూ గుడ్ అనిపించింది. తర్వాత లైవ్ న్యూస్ లో అంటే ఇక్కడ ఇది కంటిన్యూషన్ చెప్తున్నాను, లైవ్ ప్లస్ ఎపిసోడ్ రెండు కలిపి చెప్తున్నాను అనమాట. సో లైవ్ లో ఏంటంటే పవన్ కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి అందరికి బాధ్యతలు అప్పచెప్పాడు, ఎవరెవరు ఏ టీమ్ లో ఉండాలి అది ఇది అనేసి. కిచెన్ టీమ్ లో వచ్చేసరికి మాధురి గారు, తర్వాత వచ్చేసరికి తనుజ, పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టిని అయితే పెట్టాడు. వీళ్ళకు మానిటర్ గా దివ్యాన్ని అయితే పెట్టారు. తర్వాత బాత్రూమ్ క్లీనింగ్ వచ్చేసరికి మన ఇమాన్యుల్ ప్లస్ సంజన గారిని అయితే బాత్రూమ్ క్లీనింగ్ పెట్టారు. తర్వాత స్వీపింగ్ వచ్చేసరికి సాయిని, తర్వాత అబ్బాయి కొత్తగా వచ్చిన గౌరవ్ను, తర్వాత రామున్న వీళ్ళని అయితే పెట్టాడు అనమాట. సో మన బర్నీ గారిని అయితే కొంచెం డైనింగ్ టేబుల్, తర్వాత వచ్చేసరికి కిచెన్ టేబుల్, తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అప్పు చెప్పాడు అనమాట. తర్వాత వాష్ డిష్ వచ్చేసరికి రమ్యకు, ఆయేషకు, రీతుకు, రమ్యకు, ఆయేషకు వీళ్ళ ముగ్గురికి పెట్టారనమాట. ఇది మంచి టీము. సో చూడాలి అక్కడ ఒకరికి ఒకరు తగ్గే వాళ్ళు కదనమాట, ముగ్గురు ఎలా ఉంటుందో చూడాలి. సో తర్వాత ఏంటంటే ఇలాగ మొత్తం డివైడ్ చేశాడు. తర్వాత నైట్ బయట గార్డెన్ ఏరియాలో కూడా డిస్కషన్ నడుస్తుంది, రేపు టిఫిన్ ఏం చేయాలి అది ఇది అంటే. మనకు ఆల్రెడీ గోధుమ పిండి ఉంది కాబట్టి గోధుమ దోశ వేద్దాం, తర్వాత బీన్స్ ఉన్నాయి కాబట్టి బీన్స్ కర్రీ చేద్దాం, దాన్ని అడ్జస్ట్ చేసి పికిల్ రెండుని అడ్జస్ట్ చేసి చేద్దాం అనేసి దివ్య చెప్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్తారు. తర్వాత హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఇది ఎపిసోడ్ లో ఉండింది. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత దివ్యల మాధురి గారికి అయితే చెప్తారు, ఎవరు మన దివ్య మరియు కళ్యాణ్ అయితే ఇద్దరు కలిసి చెప్తారు. సో మీరు రేపు మార్నింగ్ దోశలు వేయండి, ఎర్లీ మార్నింగ్ లేచి చేయాలి, ఎందుకంటే 16 మెంబర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది, అందుకే ముందే చేయమంటారు. సో ఇక్కడ ఏంటంటే
మాధురి గారికి అయితే క్లియర్ చెప్పారు, బీన్స్ కర్రీ అని చెప్పారు, తర్వాత గోధుమ దోశలు అని చెప్పారు. ఇక్కడ స్టార్ట్ అయింది ఎవరు అసలు. దివ్యల మాధురి గారిని కిచెన్ టీమ్ కి హెడ్ గా పెట్టడమే రాంగ్. అంటే ఆ, దివ్య ఉంది, దివ్య ఫుడ్ మానిటర్ అనమాట, మొత్తం అంతా ఆర్గనైజ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే తర్వాత దివ్యల మాధురి గారు నేను వంట చేస్తానని చెప్పగానే దివ్యల మాధురి గారిని నలుగురు ఉన్నారు కదా, నలుగురికి హెడ్ అని చేశారు. సో దివ్య తగ్గదు, మాధురి తగ్గదు, వీళ్ళ టీమ్ లో ఉన్న తనుజ తగ్గదు, ముగ్గురికి ముగ్గురు అనమాట. సో చూడాలా, చాలా చాలా అంటే చాలా గట్టి గొడవలు అయ్యేలా ఉన్నాయి ఈ వీక్ అంతా చూస్తుంటే. ఎందుకంటే వీళ్ళు బయట గేమ్ చూసి వెళ్ళి వీళ్ళు మొత్తం అంతా చెప్పేస్తున్నారు, గేమ్ అంతా చెప్పేస్తున్నారు, ఎవరు ఏంటి అది ఇది అనేసి. దానికి తోడు మీరు ఇక్కడ నచ్చలేదు అక్కడ నచ్చలేదు, ఎపిసోడ్ సీన్ టు సీన్ చెప్తున్నారు అనమాట, క్లియర్ క్లారిటీగా. ఇక్కడైతే గొడవలు అయితే స్టార్ట్ అవుతాయని నాకు అనిపిస్తుంది, గట్టి గట్టి గొడవలు అయితే అనిపిస్తుంది. సో తర్వాత ఆ, సో మోజ్ రూమ్ లో బర్నీ గారు, అంటే నైట్ సీన్ అనమాట, లైట్స్ ఆఫ్ అయిన తర్వాత, లైట్స్ ఆఫ్ అయిన తర్వాత సో భరణి గారు, దివ్య మరియు రాము మధ్య అయితే డిస్కషన్ నడుస్తుంది. సో అక్కడ దివ్య కొంచెం ఫీల్ అంటే ఎమోషనల్ అయింది. దివ్య ఎమోషనల్ అయింది, ఏడ్చింది, ఆల్మోస్ట్ ఏడ్చింది అనమాట. ఎందుకంటే వచ్చిన రమ్య ఉంది కదా, రమ్య ఎవరైతే ఉన్నారో రమ్య దివ్యకు ఫేక్ అని ఇచ్చింది. ఎందుకంటే గేమ్ లో భరణి గారితో ఏదైతే రిలేషన్షిప్ బిల్డ్ అయిందో అది కేవలం గేమ్ కోసమే బిల్డ్ చేసుకున్నారు అది అని అమ్మాయి అనడం, అది ఫేక్ అని చెప్పడము కొంచెం ఫీల్ అయ్యిందని చెప్తుంది. దానికి ఏడుస్తుంది అనమాట దివ్య. దానికి తోడు అంటే మేబీ నాకేమనిపించింది అంటే తిను కూడా ఆల్రెడీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కానీ లోపలికి వెళ్ళింది కదా. సో మేబీ వాళ్ళు అంటే తన గేమ్ అర్థమైపోయిందా అన్న పాయింట్ లో ఏడ్చిందో అర్థం కాలేదు. ప్లస్ అంటే ఆవిడ చెప్పింది క్లియర్ గా ఏమని, నేను ఇక్కడ నేను బాండ్స్ చేసుకోకూడదని వచ్చాను, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ గా నాకు బాండ్ ఏర్పడింది, అంతేగాని నేనేమి గేమ్ కోసం బాండ్ ఏర్పాటు చేసుకోలేదు బర్నీ గారిని అని. సో తను కొంచెం ఫీల్ అవుతుంది. రాము కూడా ఏంటి చిన్నపిల్లగా ఏడుస్తున్నాను ఓదార్చడానికి ట్రై చేశాడు అనమాట రాము కూడా. సో తర్వాత భరణి చెప్తాడు అక్కడ, భరణి మన దివ్యతో చెప్తాడు, నిఖిల్ కూడా నాకు అదే చెప్పాడు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, బట్ నిఖిల్కి ఆల్రెడీ నేను చెప్పాను, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పాడు భరణి. తర్వాత మార్నింగ్ సాంగ్ వచ్చింది, సరైనోడు సాంగ్ వచ్చింది, రంగు రంగు సైకిల్ ఎక్కి అనే సాంగ్ ఉంది కదా మనకు. సో ఆ సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్ తర్వాత దివ్య గౌరవ్కు తెలుగు నేర్పిస్తుంది. ఇదే దరిద్రం అంటే, ఆల్రెడీ ఫ్లోరా గారు వెళ్ళిపోయారు, ఆవిడకి తెలుగు రాదు, మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చారు. అట్లీస్ట్ ఫ్లోరా గారు కొంచెం ఏదో రకంగా ట్రై చేస్తారు తెలుగు మాట్లాడడం కోసం, అసలు మాట్లాడలేదు. మనోడు మాట్లాడుతూనే ఉన్నాడు, తెలుగు రావట్లేదు, బెబెబా అంటున్నాడు అనమాట. సో ఈ పాన్ ఇండియా కాన్సెప్ట్ ఏందో అసలు అర్థం కావట్లేదు. అసలు నాకు అనిపించింది ఇవాళ జరిగిన ఎపిసోడ్ లో అట్లీస్ట్ మాస్క్ మ్యాన్ హరీస్ శ్రీజాగిన ఉండి ఉంటే ఖచ్చితంగా వైల్డ్ స్టోమ్కు వీళ్ళు వైల్డ్ అయ్యే వాళ్ళు అనిపించింది. సో అలా అనిపించింది అనమాట, వైల్డ్ ఫైర్ లాగా, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ లాగా వీళ్ళు ఉంటే వైల్డ్ ఫైర్ అయ్యేదనిపించింది నాకు. సో తర్వాత ఆయేషా ఇమ్మాన్యుయల్ మరి తనిజ మధ్య కామెడీ. సో ప్రళయం రావడానికి ముందు కొంచెం ఏదో ప్రశాంతంగా ఉన్నట్టు, సో ఆయేషాను కొంచెం మనోడు ఇమ్మాన్యుయల్ కొంచెం మీరు మేకప్ లేకపోయినా కానీ బాగున్నారు అది ఇది అని చెప్పడము, కొంతమంది మేకప్ వేసుకుంటేనే బాగుంటారు అది ఇది అంటే ఆయేష అంటుంది అనమాట. తనుజ గారు కూడా బాగుంటారంటే బాగానే ఉంటారు అని క్వశ్చన్ మార్క్ లాగా అన్నాడు అనమాట మనోడు. తర్వాత తనుజ కూడా అంటే అక్కడ సంజన గారు ఇమ్మాన్యుయల్ బట్టలు ఐరన్ చేస్తున్నప్పుడు అక్కడ క్వశ్చన్ మార్క్ వేసాడు, బాగుంటుంది అని క్వశ్చన్ మార్క్ ఏంది, బాగుండాలి అది ఇది అనేసి కొంచెం అక్కడ ఫన్నీగా అయితే నడిచింది. సంజన గారు కూడా కొడుకును కొట్టాలనేది సీజన్ 2 స్టార్ట్ చేద్దాము అని కొంచెం సంజన గారు కూడా కొంచెం ఇమ్మోనియల్ సందర్భంగా కొంచెం ఫన్నీగా అనింది అనమాట. ఎపిసోడ్ మొత్తం మీద ఇది ఒక్కటే ఫన్నీ ఇన్సిడెంట్, ఏం లేవు ఫన్నీ ఇన్సిడెంట్లు. అంటే ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినా కానీ ఇంకా టెలికాస్ట్ చేయరు, ఎందుకంటే అసలు ఇవాళ జరిగిన దానికి ఈ ఎపిసోడే సరిపోలేదు, నామినేషనే సరిపోలేదు, 2 ఎపిసోడ్లు కట్ చేశారనమాట. అంటే ఇంకా నామినేషన్ అయితే నడుస్తుంది. సో వీళ్ళందరూ కలిసి మన తనుజాని అయితే ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ దెబ్బతోటి తనుజాని అయితే విన్నర్ మెటీరియల్ గా మనం ప్రకటించుకోవాల్సిందే అనిపించింది. సో తర్వాత రీతు బట్టలు ఉతుకుతుంటుంది బయట, సో దాన్ని చూసి ఇమోనియల్ అయితే కొంచెం ఫన్నీ కన్వర్జేషన్ అయితే చేస్తాడు. సో కాస్ట్లీ బట్టలు ఇస్తే కానీ కాస్ట్లీగా కనపడవని ఫన్నీగా అన్నాడు. తర్వాత ఆయేషా రావడం, ఆయేషా శారీ కట్టుకుంటుంది అనమాట.
ఎందుకు వైల్డ్ కార్డ్ లో ఉన్న వాళ్ళందరూ శారీ కట్టుకున్నారు, అమ్మాయిలు, ముగ్గురు అమ్మాయిలే కదా. సారీ, దివ్యల మాధురి గారు ఉన్నారు, తర్వాత రమ్య మరియు ఆయేష, ముగ్గురు ఉన్నారు. సో మాధురి గారి గురించి మనకు అందరికీ తెలిసిందే కదా, ఆవిడ గురించి నేను ఎక్కువ మాట్లాడట్లేదు, ఎందుకంటే కాంట్రవర్సీ అయిపోతుందేమో అనేసి. తర్వాత తీసుకున్నట్టయితే రమ్య ఎవరైతే ఉన్నారో, బయట మనం ఒక ఆడియో కాల్ చేస్తున్నాం కదా, యాజ్ ఇట్ ఈస్ ఏం మార్పు లేదండి, ఆవిడైతే మాటలు నోరు జారుతున్నారు. సో ఈ వీక్ నామినేషన్ లో లేకపోయారు కాబట్టి బతికిపోయారు, నెక్స్ట్ వీక్ అయితే దొరుకుతారని నేను అనుకుంటున్నా. సో ఈ వీక్ మాత్రం కొంచెం తప్పించుకున్నట్టే, ఫస్ట్ వీక్ కాబట్టి. సో అలాగా కొంచెం ఇమ్మానుయల్ అయితే ఇక్కడ కామెడీ చేశాడు, కొంచెం కొంచెం బెటర్ అనిపించింది. తర్వాత అంతే, ఇంకా మొత్తం ఎపిసోడ్ మొత్తం తీసుకుంటే ఇదే మొత్తం కామెడీ, తర్వాత ఏం లేదు. తర్వాత ఇంకొక ఇష్యూ అయితే నడిచింది ఇక్కడ ముందు, ఇక్కడ ఏంటంటే డిమన్ పవన్ కిచెన్ టీమ్ కాబట్టి మార్నింగ్ ఎవరైతే డిష్ వాష్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆయేష చేసిందంట, డిష్ వాష్ క్లియర్ గా చేయలేదనేసి డిష్ వాష్ ఎవరు అని పిలిచాడు మనోడు. తర్వాత రీతు ఫీల్ అవ్వడము, ఆయేష నేను చేయనని చెప్పడము, అది ఇది కొంచెం జరిగింది. తర్వాత ఆయేష వచ్చి రీతు దగ్గరికి వచ్చి, నీకు ప్రేమగా చెప్పాలా, బుజ్జి నాన్న కన్నా అని చెప్పాలా, వెళ్ళు, అది ఇది నేను చేయను అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత రీతు అక్కడికి అడగడానికి వెళ్ళినప్పుడు డిమాండ్ పవన్ అది చూపిస్తాడు అనమాట, కింద మార్నింగ్ తోమిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది నీట్ గా తోమలేదు, అది అంటే అది మార్నింగ్ అమ్మాయి ఆయేష తోమింది కదా, సో అమ్మాయిని అడగాలి కదా, అది అంటే అదే కదా నేను చెప్తుంది, అమ్మాయిని అడిగితే నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు, నువ్వెందుకు సీరియస్ అయ్యావు నాకు అర్థం కాలేదు, అది అంటారు అనమాట. తర్వాత మాధురి గారు వచ్చి గొడవని తడుతో ఆపేయండి వద్దు అని చెప్తుంది. సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట గొడవ, దివ్య గారిది మరియు అంటే మాధురి గారిది, దివ్యది మరియు పవన్ కళ్యాణ్. అక్కడ ఏంటంటే ఇక్కడ ఒక సన్నివేశం అయితే జరిగిందండి, మనకు ఎపిసోడ్ స్టార్టింగ్ లో అయితే చూపించారు. మన దివ్య గారు అయితే వెయిట్ చేశారంట, అంటే వెయిట్ చేశారు నిజంగానే అక్కడ వీళ్ళ కోసం, కిచెన్ డిపార్ట్మెంట్ కోసం, ఎందుకంటే తన రేషన్ మేనేజర్ కాబట్టి ఏమేం కావాలనేది వాళ్ళకి ఇచ్చి వెళ్ళాలన్నమాట. లేదు అక్కడ పెట్టేసి వెళ్తే సంజన గారు లాంటి వారు దొంగతనం చేస్తారు, ఇది ఇంకా పెద్ద రచ్చ అవుతుంది అనిపించింది. సో సంజన కొంచెం వీళ్ళని చూసి ఆనందపడుతుంది, సంజనకు వచ్చి చూడాలి, సంజనకు వీళ్ళకి పడితే ఎలా ఉంటుంది, గొడవ ఎలా ఉంటుంది, అది ఇది అనేసి. సో ఈ యాంగిల్ ఎలా ఉంటుందో చూడాలి. తర్వాత ఏంటంటే మాధురి గారు స్నానం చేసి వచ్చి అక్కడ ఆవిడ 1 hour వెయిట్ చేశారంట. సో ఇదంతా గ్యాప్, అంటే ఓవర్ ల్యాప్ అయితే జరిగింది. సో కమ్యూనికేషన్ గ్యాప్, అంతే కమ్యూనికేషన్ గ్యాప్. తర్వాత పవన్ కళ్యాణ్ దివ్య గారి గురించి కూర్చోండి మాట్లాడాలని నార్మల్ గానే చెప్పాడు. కూర్చోకపోతే మీరు చెప్పలేరా అది ఇది అంటే మనోడు అంటాడు అనమాట, కొంచెం ఫుడ్ అది అంటే మీరు త్వరగా చేయాలి, ఎక్కువ మంది ఉన్నారు కదా, మీరు ఫస్ట్ స్టార్టింగ్ అంటే మీరు ముందే చేయాలి, అది ఇది అంటే ఇంకెలాగే చేయాలి, అది ఇది అనేసి కొంచెం ఎటకారంగానే మాట్లాడింది. అంటే ఆ సైడ్ వాళ్ళ యాస అలాగే ఉంటుంది కదా, సో కొంచెం ఎటకారంగానే మాట్లాడినట్టు నాకు అనిపించింది. దానికి ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్, మీరు ఇలాగ మాట్లాడితే నేను అలాగే మాట్లాడాల్సి వస్తుంది, నేను అలా మాట్లాడాల్సి వస్తుంది, అది ఇది అన్నాడు అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విజయనగరం కాబట్టి కొంచెం మనోడు కూడా కొంచెం ఎటకారం అనేది కలుస్తుంది అనమాట. కొంచెం అది ఆవిడ గౌరవంగా, అంటే పెద్దవారు కాబట్టి గౌరవంగా మాట్లాడని అది ఇది అన్నారు. తర్వాత అదైతే పెద్ద సీన్ అయింది. తర్వాత ఆవిడ కిచెన్ దగ్గరికి వెళ్ళి తనుజతో మాట్లాడడము, తనుజ పవన్ కళ్యాణ్ పిలిచి అసలుకి ఏంది ఏమన్నావు అది ఇది అంటే అతను క్లియర్ గా చెప్పాడు, నేను కూర్చొని మాట్లాడదామంటే ఆవిడ వేరే టోన్లో మాట్లాడారు, ఇలా మాట్లాడితేనే నేను వెటకారంగా మాట్లాడాల్సి వస్తుంది అన్నాను, నేను అలా మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు, అంతేగాని అంతకు మించి ఏమి లేదు, ఆవిడ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇదంటే ఎలాగ మాట్లాడాలి అంటే అది అంటే ఇలాగే మాట్లాడితే నేను అలాగే మాట్లాడాల్సి వస్తుంది. సో మన మన పవన్ కళ్యాణ్ అయితే అన్నాడు. తర్వాత సారీ చెప్పాడు, పవన్ కళ్యాణ్ సారీ చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ భరణి ఇమ్మాన్యుల్ కూడా అంటాడు ఎవరు మాధురి గారితో, సారీ చెప్పారు కదండి వదిలేయచ్చు కదా అది అంటే అక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చాడు, అదేంటి నా మీద నెప్పని నెడతారేంటి, నా మీద తప్పు చేస్తారేంటి అని ఆవిడ ఫీల్ అవుతుందని సారీ చెప్పాను నేను, అది మళ్ళీ పవన్ కళ్యాణ్ రావడం, భరణి సర్ది చెప్పడానికి ట్రై చేశాడు అనమాట. కానీ ఇక్కడ దివ్య అయితే వచ్చి అక్కడ జరిగిన కన్వర్జేషన్ చెప్పడానికి ట్రై చేసింది. సో బట్ అక్కడ ఎవరైతే వినలేదు, బట్ అక్కడ తను కన్వర్జేషన్ చెప్పడానికి అయితే ట్రై చేసింది. అక్కడ ఏంటంటే ఆవిడను కూర్చొని మాట్లాడదామంటే ఇంతమంది ఉన్నారు కదా, ఫాస్ట్ గా అవ్వాలి వంట అది ఇది అని చెప్పడానికి పిలిచినప్పుడు ఆవిడ సో కూర్చోకపోతే చెప్పరా అని ఒక టోన్ లో చెప్పారు. సో దానికి మనోడు మీరు ఇలా మాట్లాడితే నేను కూడా అలాగే మాట్లాడాల్సి వస్తుంది అని అన్నాడు. సో దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆవిడ పెద్ద సీన్ చేస్తున్నారు అది ఇది అని చెప్పారనమాట. ఇక్కడ సీన్ బై సీన్ తీసుకుంటుంటే ఆవిడ ఫ్రస్ట్రేట్ అవ్వడంలో తప్పు లేదు, పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేట్ అవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే కొంచెం మనోడు కూడా ఆ ఏరియా నుండి వచ్చాడు కాబట్టి వెటకారం ఎలా ఉంటుందో, వెటకార మాటలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి
ఆవిడ మాట్లాడింది వెటకారంగానే అనిపించింది. సో నేను కూడా వెటకారం మాట్లాడితే మీరు ఫీల్ అవుతారు మేడం అన్నట్టుగా మాట్లాడాడు. సో తర్వాత మధ్యలో దివ్య ఇన్వాల్వ్, ఎందుకంటే ఫుడ్ మాటర్ కాబట్టి ఇక్కడ దివ్య తప్పు కూడా అండి. ఎందుకంటే మార్నింగ్ అయితే వెయిట్ చేసింది తను ఫుడ్ ఎందుకంటే దివ్యల మాధురి గారే ఫుడ్ హెడ్ కాబట్టి, ఆ కిచెన్ డిపార్ట్మెంట్ హెడ్ కాబట్టి తనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. సో ఇక్కడైతే ఈ సీన్ లో అయితే ఎవరిది తప్పు కాదు, జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే. దాని తర్వాత లైవ్ లో తీసుకున్నట్టయితే ఆవిడ ఏడవడం, తర్వాత మాకు ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు అని చెప్పేసి ఆ సోఫాలకి లేసి కూర్చొని ఏడవటము, ఇదంతా జరిగిపోయింది అనమాట. ఇక్కడ ఇక్కడ ఒక హైలైట్ విషయం అయితే నేడు జరిగింది రమ్యకు దివ్యల మాధురికి మధ్య. అసలు మామూలు మ్యాటర్ కాదు అసలు. సో ఇక్కడ ఏంటంటే తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చేసి మళ్ళీ సారీ చెప్పాడు. చాలా నీట్ గా క్లియర్ గా చెప్పాడు ఆవిడకి సారీ. కాదండి, మిమ్మల్ని నేను కూర్చొని మాట్లాడదామండి, ఎందుకంటే అక్కడ ఇంతమంది ఉన్నారు, కొంచెం ముందే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది మాట్లాడదామని నేను ఇలా చెప్పాను, అంతేగాని మీరు ఇలా ఫీల్ అవుతారని చెప్పలేదు. నేను మిమ్మల్ని మేడం మేడం అంటున్నానంటే మీరు అనుకోండి నేను మీకు ఎంత గౌరవం ఇస్తున్నానో అది ఇది అని చెప్పేసి చాలా నీట్ గా చెప్పాడు పవన్ కళ్యాణ్, క్లారిటీగా చెప్పాడు. తర్వాత రమ్య సంజనాకు మధ్య అయితే ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఆ రోజు గుడ్డు దొంగతనం జరిగింది కదా, ఫస్ట్ స్టార్టింగ్ లో దొంగతనం జరిగినప్పుడు మన సంజన గారు ఏదైతే గొడవ పెట్టేసి వెళ్ళిపోయారు కదా, సో అది నచ్చిందంట రమ్య గారికి. జస్ట్ మీ పాయింట్ పెట్టేసి వెళ్ళిపోయారు అది ఇది అని చెప్పారంట. మీరు నిజంగా ట్రూగా ఉన్నారు, తర్వాత మీరు ఎమోషనల్ అవ్వడం ఏడటం వల్ల నాకు నచ్చలేదని చెప్పింది అనమాట. ఆవిడకి అది నచ్చింది ఏమో, మరి చూడాల మరి. తర్వాత ఎందుకు వాయిస్ రాజ్ చేస్తున్నామని కొంచెం ఇష్యూ చేసింది ఎవరు, మన మాధురి గారు అయితే ఇష్యూ చేశారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా 4-5 సార్లు అన్నాడు దీన్నే వెటకారం అంటారు అనేసి. సో యా, తర్వాత దివ్య గారు మాధురి గారు హలో అని దివ్యాని అనటము, మీరు మర్యాదగా మాట్లాడండి, చాలా చాలా పెద్ద చాలా పెద్ద గొడవ అయింది. ఈ గొడవలో అయితే ఎవరిది తప్పు లేదు, జస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్ మాత్రమే అనిపించింది నాకు. సో అక్కడైతే అయిపోయింది. తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు కళ్యాణ్, అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత రూమ్ లోకి వెళ్ళిన తర్వాత దివ్య అయితే ఏడుస్తుంది. భరణి గారు తనను ఓదార్చడానికి ట్రై చేశాడు అనమాట. తను క్లియర్ గా చెప్పింది నేను ఏడవడానికి కారణం మీకు గొడవ కాదు, సో రాత్రి నుంచి మీరు నాతో సరిగా మాట్లాడలేదు అది ఇది అనేసి. నిజమే, బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చిన దగ్గర నుంచి భరణి గారు అయితే కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. నాకు అలాగ అనిపించింది, ఆవిడ కూడా అలాగే ఫీల్ అవుతుంది, ఎందుకంటే తను కూడా బయటకు చూసి వచ్చింది కాబట్టి. మేబీ అది వేరొక ఫోటో ఏంటుంది, దివ్యాన్ని రాంగ్ గా తీసుకుంటాడేమో అనేసి కొంచెం ఫీల్ అవుతున్నట్టుంది. తర్వాత పవన్ కళ్యాణ్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన కన్వర్జేషన్ మొత్తం చెప్తాడు. దివ్య కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది భరణి గారికి. భరణి గారు కూడా అన్నారు అనమాట, ఆవిడ నిన్న వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ఆవిడ గొడవలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు, మీరు కామ్ గా ఉండండి 2-3 డేస్ అది ఇది అని చెప్తారు. సో ఇక్కడ ఒక పాయింట్ అయితే కట్ చేశారు, లైవ్ లో అయితే జరిగింది. అక్కడ ఏంటంటే భరణి, పవన్ కళ్యాణ్ మరియు దివ్య మధ్య అయితే జరిగింది. సో భరణి అయితే క్లియర్ గా చెప్పాడు, సంజన గారు ఎలాగైతే కామ్ అయిపోయారో మనం ఏం పట్టించుకోవద్దు, అలాగే పట్టించుకోవద్దు, ఆవిడను కామ్ అయిపోయారు, 2-3 రోజులు పోతే అలవాటు అయిపోతే ఆవిడే కామ్ అయిపోతుంది అనేసి భరణి గారు కూడా చెప్పారు అనమాట క్లియర్ గా. సో దాని తర్వాత మనోడు కామ్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ కూడా. ఫుడ్ ఆన్ టైం కావాలని చెప్పండి అంతే. సో వాళ్ళు ఏం చేసుకుంటారా, స్నానం చేసిన తర్వాత చేస్తారా, చేయకముందు చేస్తారా, ఎర్లీకి లేచి స్నానం చేస్తారా, ఇదంతా మాకు అనవసరం, ఫుడ్ ప్రాపర్ గా ఆన్ టైం కావాలనేసి ఆర్డర్ చేయండి అంతే అని చెప్పారు. తర్వాత ఇక్కడ ఇక్కడ మాట్లాడుకోవాలండి. ఇక్కడ రమ్యకు దివ్యల మాధురి అక్కడికి వెళ్ళి కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది సోఫాలో కూర్చొని. కొంచెం తర్వాత దోశ వేసుకొని తింటుంది అనమాట. ఇక్కడ రమ్య వచ్చింది. రమ్య వచ్చి ఏం మాట్లాడిందంటే పవన్ కళ్యాణ్ సరిగా మాట్లాడలేదంట. ఎందుకంటే శ్రీజ బెలూన్ కట్ చేసిన దగ్గర నుంచి అమ్మాయి కనపడినా కానీ మాట్లాడలేదంట, తల తిప్పుకొని వెళ్ళిపోతుందంట. సో శ్రీజను అలా చేశానంటే ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, అమ్మాయిలకి చూడనిందండి రమ్య. అసలు ఫీజులు ఎగిరిపోయినాయి నాకు. అసలు అబ్బాయి ఆర్మీ కదా, అబ్బాయి ఏంటి అమ్మాయిలకి ఇచ్చాడు అది ఇదని రమ్య అనింది. దానికి దివ్యల మాధురి గారు కూడా సపోర్ట్ చేశారు. అసలు కాంట్రవర్సీలే అనమాట. సో వీళ్ళు మాట్లాడుతున్నారు దాని గురించి. తర్వాత ఏదైతే మనం అందరం బయట అనుకుంటున్నాం అంటే తనుజతోటి అంటే కళ్యాణ్ తనుజతోటి చేసే కన్వర్జేషన్ ఏదైతే ఉందో కొంచెం
చేతులేసి మాట్లాడడం దాని గురించి చాలా ఇరిటేటింగ్ గా ఉంది. బయట చూసే మాకే అలాగుండింది. సో ఆ అమ్మాయికి ఎలాగుండింది అది ఇది అనింది. తర్వాత నన్ను ఇలా చేస్తే నేను ఒకటి ఇచ్చేస్తాను అది ఇది అని చెప్పింది అనమాట. నాకు అనిపించింది ఇది మీ ఇల్లు కాదమ్మా, ఇది బిగ్ బాస్ హౌస్. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో ఈ ఫైర్. 4-5 రోజులు ఉంటుంది, తర్వాత చూద్దాం. అన్నం సరిపోక, ఫుడ్ సరిపోక, ఆకలితో అలవటించుకుంటా గేమ్స్ ఆడలేక బిల్లవిల్లు ఆడిపోతారు అనిపించింది. చూద్దాం ఎలా ఉంటారో. అంటే బయట జరిగినంత కాంట్రవర్సీ ఇక్కడ కుదరదు. బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీ, కాంట్రవర్సీలోకి కాంట్రవర్సీ చేసే వాళ్ళు వచ్చారు. చూద్దాం ఎలా ఉంటుందో. సో దాని తర్వాత మాధురి గారు అయితే 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు వచ్చేది అనేసి తనుజ గురించి కూడా మాట్లాడారు. ఇక్కడ అదే చెప్తున్నా, వచ్చిన వైల్డ్ కార్డ్స్ తనుజ అయితే లేపుతున్నారు. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇప్పటి వరకు తనుజకు అంటే పోల్స్ పెట్టిన అఫీషియల్ పోల్ అన్అఫీషియల్ పోల్స్ పెడితే 50-60% ఓటు ప్రెసెంట్ విన్నర్ మెటీరియల్ ఎవరంటే తనుజాకే పడుతున్నాయి అనమాట. సో ఈ దెబ్బతోటి ఇవాళ అయితే లైవ్ లో అయితే ఇందాక చూసాను, లైవ్ లో తనుజ డిఫెండ్ చేసిన విధానం ఏదైతే ఉందో ఐఎస్ ఆఫ్ టూ గుడ్ అనిపించింది నాకు. తర్వాత దివ్య తర్వాత వాళ్ళు అంతా అయిపోయింది. ఆ గొడవ అయితే అక్కడితో సర్దుమణిగిపోయింది అనమాట. తర్వాత దివ్యల మాధురి గారు, సంజన గారు, ఇమ్మానియల్ వీళ్ళంతా గార్డెన్ ఏరియాలో ఉంటారు. గార్డెన్ ఏరియాలో ఉంటే దివ్య వెళ్తుంది ఫుడ్ మాటర్ కాబట్టి. సో అక్కడ పప్పులు 2 కప్పుల పప్పు పెట్టామండి. సో అది మధ్యాహ్నానికి నైట్కు డిన్నర్కు రెండుకి రావాలి అది ఇదంటే ఆవిడ ఎటకారంగా అన్నారు. సో 2 పూటలు రావాలంటే బకెట్ నీళ్ళు వస్తే సరిపోద్దని వెటకారంగానే అన్నారు. సో వెటకారంగానే అంటే సో అక్కడ మన ఇమ్మానియల్ ఉన్నాడు, ఇమ్మానియల్ కూడా అన్నాడు అనమాట. సో పప్పు చారులాగా అంటే సాంబార్ లాగా చేస్తారు అది ఇది అంటే ఏమో అది వాళ్ళ ఇష్టం, కుకింగ్ చేసే వాళ్ళ ఇష్టం అది ఇది అంటే. సో మరి ఆవిడ అన్నారు బకెట్ నీళ్ళు పోస్తే సరిపోతుంది అది అంటే, ఏమో మీ ఇష్టం, కుకింగ్ చేసే మీ ఇష్టం, తినే వాళ్ళ ఇష్టము, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనేసి దివ్య చెప్పేసి లోపలికి వచ్చింది అనమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే సూపర్ పాయింట్ మాట్లాడాడు. ఎందుకంటే మార్నింగ్ జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో వెటకారంగా మాట్లాడారు అనేసి ఇప్పుడు తీసుకొచ్చాడు పాయింట్. ఇప్పుడు ఏదైతే ఉండిందో పప్పు అనేది రెండు 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 పూట్ల రావాలి అంటే లంచ్కి రావాలి అండ్ డిన్నర్కి రావాలంటే బకెట్ నీళ్లు పోస్తే సరిపోద్ది అనడం దీన్ని వెటకారం అన్నారా అనేసి పవన్ కళ్యాణ్ అన్నాడు అనమాట. సర్కాస్టిక్ అని అన్నాడు, నిఖిల్ తోటి అన్నాడు, నిఖిల్ నాయక్ తోటి అన్నాడు. అతను కూడా అలా మాట్లాడితే మనము అపోజ్ చేయొచ్చు అది ఇది అన్నాడు అనమాట. సో కొంచెం ఆ యాస కలుస్తుంది, కొంచెం ఎటకారంగానే మాట్లాడేట్టు అనిపించింది. పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందేగా, కాకపోతే మనోడు ఒక్కడే అయిపోయాడు. శ్రీజ ఉండి దద్దరు వెళ్ళిపోయేది, బాక్స్ బద్దలైపోయేది అనిపించింది ఇవాళ. సో శ్రీజని అయితే మిస్ అవుతున్నాం చాలాగా, బాక్స్ బద్దలైపోయింది. తర్వాత అయితే రేషన్ వచ్చింది. రేషన్ వచ్చిన తర్వాత సో బయట అయితే తనుజ మాట్లాడుతుంది కెమెరా తోటి. సో బిగ్ బాస్ అయితే భలే మాట్లాడింది రేడు తనుజ ఏమంటుంది అంటే, వద్దు వద్దు అనుకున్న కిచెన్ టీమ్ లో పడేశారు, దయచేసి ఏ గొడవలు జరగకుండా, నేను ఏడవకుండా, నన్ను ఏడిపించకుండా, ఎవరైనా నేను ఎవరితో గొడవ పడకుండా నన్ను చూడు స్వామి మురుగా అది అని అనమాట తనుజ. సో ఆల్రెడీ అనుకున్నాం కదా 2-3 టైమ్స్ గొడవలు అయినాయి తనుజ కిచెన్ లో ఉన్నప్పుడు, ఎందుకంటే తను ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేదు. సో అలా అవుతుంది అనమాట. తర్వాత ఆయేషా మరియు ఈ అబ్బాయి గౌరవ్ తోటి వీళ్ళిద్దరు బ్లాక్ బాటిల్ అంటే వాటర్ బాటిల్, బ్లాక్ కలర్ వాటర్ బాటిల్ గురించి గొడవ జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత ఆయేషా అన్నయ్య అని పట్టుకొని బర్నీ గారికి ఇవ్వడం. ఈయనకు ఆల్రెడీ ఉన్న బంధాలతోటి ఒక భుజం 80% పోయింది, మళ్ళీ బంధాలు చేసుకుంటున్నాడు. అన్నయ్య నువ్వు పట్టుకో అనేసి ఆవిడ ఆయనకి ఇవ్వడం. ఒక 10 నిమిషాలు నువ్వు తెలుగులో మాట్లాడితే నీ బాటిల్ నీకు ఇస్తానని చెప్పడము, ఏదో జరిగిపోతుంది. ఇప్పుడుకున్న బంధాలే సరిపోవు అన్నట్టుగా. సో కొత్త బంధాలు అయితే యాడ్ అవుతున్నాయి. బర్నీ గారికి అయితే ఈ లేచే ఛాన్సే లేదు, తొక్కుతున్నారు, తొక్కి 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 నేలకి అతపాతాలానికి దొక్కేశారు అనమాట. వామన అవతారంలో శ్రీ మహావిష్ణు బలి చక్రవర్తిని పాతాళానికి దొక్కినట్టు వీళ్ళు ఒక్కొక్కరు వైల్డ్ కార్డ్ నుండి వచ్చిన వాళ్ళందరూ తొక్కుతా ఉన్నారు భరణి గారిని. ఇంకా లేచే ఛాన్సే లేదు నాకు తెలిసినంత వరకు. యాక్చువల్గా ఆయనకు అసలు డైలమాలో పడిపోయాడు, అసలు గేమ్ ఎలా ఆడాలి, అసలు గేమ్ ఆడేది కరెక్టా కాదా, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేసి. తర్వాత ఇమానియల్ గుడ్లకు కలర్ వేసేసి సంజన గారి ఈ గుడ్లు నావే గుడ్లు, రమ్య ఈ గుడ్లు అని చెప్పేసేది అనమాట. మాధురి గారు, రమ్య మరియు నాయర్ వీళ్ళ ముగ్గురు మధ్య అయితే ఒక కన్వర్జేషన్ నడిచింది. ఇమానియల్ మరియు
సంజన గురించి, అంటే ఇమ్మానియల్ నామినేట్ చేయట్లేదు కదా, దాని గురించి డిస్కషన్ అయితే వచ్చింది. ఇక్కడ రమ్య గారు ఏమంటున్నారంటే మనం అందరం కలిసి ఆడాలా, కలిసి కట్టుగా ఆడాలా, వైల్డ్ కార్డ్స్కి వచ్చిన వాళ్ళని కలిసి ఆడాలా అంటున్నారు. చూద్దాం అమ్మ ఎన్ని రోజులు ఏంటి కథ అనేసి. సో తర్వాత దివ్య గురించి మాట్లాడుతుంది. నేను అమ్మాయికి ఫేక్ అని ఇచ్చాను. ఫేక్ అని ఎందుకు ఇచ్చానంటే క్లియర్ క్లారిటీగా అమ్మాయి బయట నుండి చూసి వచ్చి బర్నీ గారితో బాండ్ ఏర్పాటు చేసుకుంది, అందుకే నేను ఫేక్ ఇచ్చాను అని చెప్పింది. ఆ వాయిస్ కూడా డిఫరెంట్గా ఉండింది లేండి. తర్వాత నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. నామినేషన్స్ దీని గురించి మాట్లాడాలి, ఈ నామినేషన్స్ గురించే మాట్లాడాలన్నమాట. ఇక్కడ నామినేషన్లో క్లియర్గా తనుజ గారిని అయితే టార్గెట్ చేశారు అందరూ, క్లియర్ క్లారిటీగా తెలిసిపోతుంది. సో దానికి సంబంధించి వీళ్ళు హౌస్ మేట్స్ తోటి గేమ్స్ ప్లే చేస్తున్నారు అనమాట. వీళ్ళు హౌస్ మేట్స్ ఎందుకు లొంగిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లోనే శ్రీజ మరియు హరీష్ అంటే తీసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళకు స్కెచ్కు రివర్స్ స్కెచ్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు ఎందుకు లొంగిపోయారు, సుమన్ అసలు రాము అసలు వీళ్ళు ఎందుకు సర్వైవ్ అవుతున్నారో కూడా అర్థం కావట్లేదు. అసలు మెయిన్ క్యాండిడేట్స్ ను ఉంచకుండా మెయిన్ క్యాండిడేట్స్ ఎలిమినేట్ అయ్యారు. దండం పెట్టుకుంటున్న బిగ్ బాస్ ను మళ్ళీ వాళ్ళని తీసుకురండి. అసలు అది బిగ్ బాస్ అంటే అలా ఉంటుంది, బిగ్ బాస్ అంటే అనేది మాట్లాడుకుంటారు. సో ఖచ్చితంగా వాళ్ళైతే హౌస్ లోకి రావాలని నేను దృఢంగా కోరుకుంటున్నా. మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, దయచేసి లైక్ చేయండి అనమాట. సో తర్వాత ఫైర్ స్టోన్ వాళ్ళ చేతిలో ఉంటుంది నామినేషన్స్. ఇక్కడ బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ అయితే క్లియర్ గా చెప్పారు. అక్కడ ఏంటంటే సో ఇక్కడ బెల్ సౌండ్ బజర్ సౌండ్ అంటే రెండు వస్తాయి. బెల్ సౌండ్ వచ్చినప్పుడు బాల్ వస్తుంది, బజర్ సౌండ్ వచ్చినప్పుడు ఎవరి చేతిలో బాల్ అంటే వాళ్ళు హౌస్ మేట్స్ లో అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పాత వాళ్ళలో ఒకరికి ఇచ్చి ఇద్దరిని నామినేట్ చేయాలి. ఆ ఇద్దరిలో ఒకరి నామినేషన్ వీళ్ళు ఆమోదించాలన్నమాట. సో ఇది టాస్క్, ఈ నామినేషన్ ప్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బాల్ అయితే నిఖిల్ నాయర్ పట్టుకున్నారు, తర్వాత తనుజ గారికి ఇచ్చారు. తనుజ గారు అయితే ఇద్దరిని మన రాము రాథోడ్ మరి సుమన్ శెట్టిని అయితే నామినేట్ చేసింది. రాము రాథోడ్ని నామినేట్ చేసిన పాయింట్ అయితే ఓకే, ఎందుకంటే రాము రాథోడ్ డిపెండ్ అవుతున్నాడు, ఈయన వేరే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అని చెప్పింది. తనకేం తనని ఆడమని చెప్పింది. తర్వాత రాము రాథోడ్ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. సో నాగార్జున సార్ క్లాప్స్ కొట్టారు కదా, ఇంకా అది సరిపోదు అది ఇది అనేసి. బాబు ఆయన క్లాప్స్ కొట్టారు, బట్ క్లియర్ క్లారిటీగా అక్కడ తెలిసిపోతుంది మీరు భరణి గారిని నడిపిస్తున్నారు అనేసి. తర్వాత తనుజ కూడా రీజన్ ఇచ్చింది సంజన గారి గురించి. భరణి గారు ఆ రోజు నైట్ హౌస్ లో ఉన్నారు, అంటే ఆయనకు మెడికల్ ఇష్యూ అనేసి. సంజన గారికి కూడా మెడికల్ ఇష్యూ ఉంది కదా, ఆవిడ ఎందుకు అలా చేయలేదు, ఆవిడ గురించి ఎందుకు హౌస్ మేట్స్ తో మాట్లాడలేదు అనిపించింది. సో ఇక్కడైతే పాయింట్ వ్యాలిడ్ పాయింటే, కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అంటే రాముది వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నా సుమని అంత వ్యాలిడ్ పాయింట్స్ ఏం కాదు. సుమని ఏంటంటే ఎప్పుడు తెలిసింది ఆయన ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మాట్లాడలేదు, ఆయన టైం వచ్చినప్పుడే మాట్లాడుతున్నారు అది అనేసి. కానీ సుమని నామినేట్ చేశారు, ఇక్కడ రాముని సేవ్ చేశారు. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. కానీ రాముకి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. రాముకి అంటే వీళ్ళు చూడలేదు కాబట్టి, వీళ్ళు ఈ వీక్ మ్యాక్సిమం చూసి ఉంటారు, ఎందుకంటే వీళ్ళ కాళ్ళు వచ్చిన వెంటనే వీళ్ళు ఇవన్నీ బట్టలు సర్దుకోవడము, ఈ షాపింగ్ ఉంటాయి, వీళ్ళు మొత్తం చూసింటారు. జస్ట్ ఎపిసోడ్ అయితే చూసింటారు, అది ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూసింటారు. ఈ వీక్ అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు రాముని అయితే సేవ్ చేశారు. సో తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు డిస్కస్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఇక్కడ దివ్యల మాధురి కానీ, రమ్య కానీ, తర్వాత చూసుకున్నట్టయితే ఆయేష కానీ, అంటే నిఖిల్ నాయర్ కాదు, నిఖిల్ నాయర్ అబ్బాయి గౌరవ్ తెలుగు రాదు కాబట్టి ఓకే, ఆ అబ్బాయి మాట్లాడలేదు, సాయి కూడా ఏం మాట్లాడలేదు. వీళ్ళైతే హౌస్ మేట్స్ ని ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే మేము మీకు బాల్ ఇస్తే మీరు ఎవరు నామినేట్ చేస్తారు, తనుజ నామినేట్ చేస్తారా, సుమన్ శెట్టిని అయితేనేమి, రాముని అయితేనేమి, వీళ్ళందరితో డిస్కస్ చేస్తారు. నాకు అనిపించింది ఇవాళ సో తనుజ గారిని అయితే క్లియర్ క్లారిటీగా టార్గెట్ చేశారు. వీళ్ళే ఆవిడకు పంపు కొట్టి మరీ లేపుతున్నారు విన్నర్ మెటీరియల్ గా. సో అలాగ అనిపించింది. సో తర్వాత సెకండ్ వచ్చేసరికి తర్వాత రమ్య పట్టుకుంది, రమ్య పట్టుకొనేసి సుమన్కి ఇచ్చింది. సుమన్కి కాదు, రమ్య పట్టుకొని తర్వాత మన రాముకి ఇచ్చింది. రాము నామినేట్ చేశాడు అనమాట. రాము ఎవరిని నామినేట్ చేశాడంటే రాము వీళ్ళిద్దరిని ఎవరిని మన రీతును మరియు మన డిమాండ్ పవన్ అయితే నామినేట్ చేశారు. ఆ బెలూన్ టాస్క్ లో జరిగిన దాని గురించి నామినేట్ చేశారు. అక్కడ రాముది కూడా తప్పేని మన రీతు అయితే మాట్లాడింది. రాముది కూడా తప్పుంది, ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పలేదు, మీకేం మీరు ఆడుకోండి అన్నారు. మరి అక్కడ నాగార్జున గారు క్లియర్ గా చెప్పారు, అక్కడ బిగ్ బాస్ అన్ని చోట్ల ఉండలేరు, సంచాలకులను పెట్టింది ఎందుకు, ఆయన అన్ని చోట్ల ఉండలేరు కాబట్టి సంచాలకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అని. అక్కడ మీరు డిసిషన్ తీసుకోలేదు, మీరు ఫోల్ గేమ్ ఆడుతున్నారు, మీరు ఎలిమినేటర్ ని కూడా చెప్పకుండా బిగ్ బాస్ చూసుకుంటాడంటే మీరు అక్కడ ఫెయిల్ కదా.
అసలు నాగార్జున గారు ఈ వీడియోస్ వేసింటే బాగుండి అనిపించింది. అసలు ఎందుకు వేయలేదా? ఇదంతా క్లియర్ ఫేవరెటిజం జరుగుతుంది. అసలు ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంత పెంట పెంట జరుగుతుంది. అసలు ఎలా పడితే అలాగా మేము ఓట్స్ వేసాము, ఓట్స్ వేసిన వాటి కన్సిడర్ చేయకుండా ఏ గేమ్స్ పెట్టారు, ఎలిమినేట్ అన్నారు, అయిపోయింది. ఏంటో ఇదంతా అసలు ఈ సీజనే గందరగోళం ఉంది. ఇప్పుడు దాకా ఒక రకంగా జరిగింది. నిన్న మొన్నటితో అంటే చూసుకున్నట్టయితే శ్రీజ ఎలిమినేషన్ అనేది అన్ఫేర్ అనిపించింది, హరీష్ ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపించింది. సో ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. అసలు తెలుగు బిగ్ బాస్ ని కాస్త పాన్ ఇండియా బిగ్ బాస్ చేశారు. ఎవరెవరినో తీసుకొచ్చారు, తెలుగు రాని వాళ్ళు లోపల పెట్టారు. ఎందుకు మీకు మీకు చెప్పాలండి, పక్కన బిగ్ బాస్ లో తెలుగు రాని వాళ్ళని ఎలా చూస్తారంటే అలా చూస్తారు. అంటే నేను ఇక్కడ భాష తీసుకురావట్లేదు, కానీ మీరు అక్కడ అలా చూస్తారు. అక్కడ ఉన్న ప్రేక్షకులు కానీ అలాగే చూస్తారు. మీరు అసలు ఏంటో అసలు ఏం కాన్సెప్ట్ అర్థం కాలేదు. దీన్నంతా నాకు ఇచ్చడానికి చేస్తున్నట్టే అనిపించింది నాకు. సో తర్వాత అయితే రీతును డిమాండ్ పవన్ అయితే నామినేట్ చేశారు. డిమాండ్ పవన్ దాని గురించి ఫోల్ గేమ్ జరిగిన దాని గురించి చెప్పారు. డిమాండ్ పవన్ కు మనోడు చెప్పిన రీజన్ అయితే నాకు నచ్చలేదు. అదేంటంటే తప్పు జరుగుతున్నా కానీ చూస్తూ ఊరుకున్నాడంట, ఏం చేయలేదంట. ఏంటో పాయింట్స్ పెట్టడం అది. సంజన గారి మీద అన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, మరి సంజన గారిని ఎందుకు నామినేట్ చేయలేదు రాము? నాకు అనిపించింది, ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపించింది నాకు. సో చూడాలి ఎలా ఉంటుందనేసి. తర్వాత రమ్య డిమాండ్ పవన్ ను నామినేట్ చేసింది. సో చూడాలి ఆ డిమాండ్ పవన్. నేను అనుకోవడం డిమాండ్ పవన్ అయితే సేవ్ అవుతాడండి, 100% సేవ్ అవుతాడు. ఎందుకంటే తను గేమ్ ఆడతాడు. సో చూడాలి అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక పవర్ ఉంది కదా, మేబీ ఒకరిని సేవ్ చేయమంటే ఎవరిని సేవ్ చేస్తారు? తనుజని సేవ్ చేస్తారు అనుకుంటున్నారా, లేదంటే డిమాండ్ సేవ్ చేస్తారు అనుకుంటున్నారా? నేనైతే తనుజనే సేవ్ చేస్తారు అనుకుంటున్నాను 100%, 100%. సో ఇక్కడైతే డిమాండ్ పవన్ నామినేట్ చేస్తున్నాను చెప్తుంది. నీకు బుర్రలేదని నామినేట్ చేశాను నా అమ్మాయి. సో పాయింట్స్ చెప్పమన్నాడు డిమాండ్ పవన్. పాయింట్స్ ఏం లేవు, చాలా పాయింట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ చెప్పేసి వెళ్ళిపోతుంటా అమ్మాయి. ఏం పాయింట్స్ లేవు, ఇంకేం చెప్తావు అది అనేసి డిమాండ్ పవన్ కూడా అన్నాడు. ఇంతటితో ఎపిసోడ్ అయితే అయిపోయింది. లైవ్ లో అయితే జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఏదైతే టార్గెట్ చేశారో తనుజాను, సుమన్ శెట్టికి అయితే బాల్ ఇచ్చారు. ఆయిషా తర్వాత గౌరవ్కి అయితే మధ్య అంటే కొంచెం గొడవ అయితే అయింది. తర్వాత గౌరవ్ ఆయిషాకి బాల్ ఇచ్చారు. ఆవిడ ఏడ్చుకుంటూ బాత్రూంలోకి వెళ్తే మళ్ళీ విసుకొచ్చారు. తర్వాత ఆయిషాకి బాల్ ఇచ్చారు. ఆయిషాకి బాల్ ఇస్తే ఆయిషా వెళ్ళి సుమన్ శెట్టికి ఇచ్చింది అనమాట. ఆల్రెడీ సుమన్ శెట్టితో డీల్ చేసింది ఆయిషా, తనుజానే నామినేట్ అనేసి. దివ్యల మాదిరి కూడా అలాగే చేశారు. సో రమ్య కూడా అలాగే చేశారనమాట. తనుజాని టార్గెట్ పెట్టుకున్నారు వీళ్ళు. బయట నుంచి ఇంకెలా అనుకొని పోయారేమో, తనుజాని టార్గెట్ చేస్తే మనము అంటే పై లెవెల్లో ఉంటాం అనుకునే వాళ్ళు వెళ్ళారేమో, కానీ తనుజాని టార్గెట్ చేసి తనుజాని నామినేట్ చేసేలాగా అనిపించింది. ఒకసారి నామినేట్ అయితే ఇంకేం చేయలేరు, వాళ్ళు సేఫ్ గేమ్ ఆడలేరు కదా. మేబీ ఒకవేళ కెప్టెన్ కు పవర్ ఇచ్చి వైల్డ్ కార్డ్స్ లోని ఒకరిని నామినేట్ చేయమంటే ఎవరిని నామినేట్ చేస్తారనుకుంటున్నారు? నేనైతే దివ్యల మాదిరి నామినేట్ చేస్తాడేమో అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి. తప్పకుండా మనం ప్రతి పాయింట్ మాట్లాడుకుందాం. లైవ్ అప్డేట్స్ అయితే రేపు ఖచ్చితంగా నేను లైవ్ అప్డేట్స్ ఇస్తాను. ఎందుకంటే ఇవాళ అన్ని నామినేషన్స్ కాబట్టి ఫైనల్ నామినేషన్ లిస్ట్ కూడా ఇస్తా. ఇవాళ చూసుకున్నట్టయితే సో బర్నీ గారి కుటుంబం అయితే నామినేషన్ లో ఉన్నారు. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారనేసి. బట్ ఒకవేళ మన తనుజ అయితే నామినేషన్ లో ఉంటే డెఫినెట్ గా తనుజ అయితే హైయెస్ట్ ఓటింగ్ లో ఉంటుంది. అంటే ఈ వీక్ పవన్ కళ్యాణ్ లేడు కాబట్టి పవన్ కళ్యాణ్, శ్రీజ, తనుజ ఈ ముగ్గురు ఓట్లు కలిసి టాప్ లో ఉంటుందని నేను అనుకుంటున్నా. మీరు కూడా అలాగే అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.